ఆదికాండము 16వ అధ్యాయము ఆదికాండము 16వ అధ్యాయము 8-9 వచనాలు. ఈ రోజున ఒక ప్రాముఖ్యమైన మాట మనం ఆలోచించాలి. మానవులందరికీ సంబంధించి దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడికి వెళుతున్నారు అని. ఈ రోజుల్లో చాలామందికి వాళ్ళ విషయాల్లో వీళ్ళ విషయాల్లో చాలా ఆసక్తి ఉంటుంది. ఎవరెవరి గురించో ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటారు. చంద్రమండలం మీద సంగతులు కూడా మాకు బాగా తెలుసు అని గర్వంగా చెప్పుకుంటారు. బైబిల్ గ్రంథములో ఉన్న దేవుడు ఏమడుగుతున్నాడంటే, సరే నీకు చాలా విషయాలు తెలుసు అంటున్నావు కదా, ఓ మానవుడా, నీవు ఎక్కడి నుండి వచ్చావు? మరి తిరిగి ఎక్కడికి వెళ్తున్నావు? ఏ దేశమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా మానవులందరూ ఒప్పుకోనవలసిన సత్యం ఏంటి? ఈ భూమి మీద మనం జీవించే జీవితం ఏదైతే ఉందో ఇదొక ప్రయాణం. అవునా కదా? మీరు చెప్పండి, ఏంటిది? ఈ ప్రయాణంలో వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, పోయేవాళ్ళు పోతుంటారు. ఇది ఒక చోట ఉండిపోయేది, ఆగిపోయేది కాదు, సాగుతున్న ప్రయాణం ఇది. ఈ ప్రయాణంలో నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు? మానవుడు తన ప్రయత్నాలన్నీ అయిపోతే, ఫెయిల్ అయితే అప్పుడు దేవుడి దగ్గరికి వస్తాడు. ఏ దేశమైనా ఎవడైనా చదువుకున్నాడో చదువులేనాడో ఫస్ట్ తన ప్రయత్నం తను చేస్తాడు. అలాగే మానవుడు ఎక్కడి నుండి వచ్చాడనే ప్రశ్న కూడా, అయ్యో నాకేం తెలుసు ప్రభువా, నువ్వే తెలియజేయని ప్రార్థన చేయలేదు మనిషి. మొదట సైన్స్ దగ్గరికి వెళ్ళాడు. సైన్స్ దగ్గరికి వెళ్తే సైన్స్ ప్రకారం మాస్టర్లు ఏం చెప్పారు? మానవుడు కోతి నుండి వచ్చాడు అని చెప్పారు. మనం పుస్తకాల్లో అదే చదువుకున్నాం, అది రాస్తేనే పాస్ అవుతాం, నువ్వైనా నేనైనా. మనకు నమ్మకం లేకపోయినా, ఇష్టం లేకపోయినా అది రాయాలి. సైన్స్ ప్రకారం, జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం, డార్విన్ థియరీ ప్రకారం చాలా సంవత్సరాల క్రితం 2 కోతులకు తోకలు పోయినాయి. మెల్లిగా తోకలు స్ట్రైట్గా నిలబడ్డాయి, మూతి కూడా లోపలికి పోయింది, నీట్గా వచ్చాడు. అలా 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 మనిషిగా పరిణామం చెందాడు. ఇది జీవ పరిణామ ప్రక్రియ. ఎందుకంటే వాళ్ళు సైన్స్ ప్రకారం దేవుడు ఉన్నాడంటే వారు నమ్మరు. ఇదంతా సృష్టి ఎలా వచ్చింది అంటే దేవుడు లేడు, ఎవరు లేడు అంటారు. మరి మానవుడు ఎక్కడుండి వచ్చాడంటే, ప్రారంభంలో ఏకకణ జీవి ఉండేది, అందులోంచి బహుకణ జీవులు వచ్చాయి, అందులోంచి కోతులు తోకలు పోయాయి, తోకలు లేని కోతులే మెల్లిగా ఇలాగ మనుషుల్లాగా తయారయ్యారు అని చెప్తారు. మరి నెక్స్ట్ ఏమవుతాం అది చెప్పడం. సరే, ఏకకణ జీవి, బహుకణ జీవులు, బహుకణ జీవులు కోట్ల జంతువులు. ఈ కోట్ల జంతువుల్లో కోతికి మాత్రం మూతి లోపల పోయింది, అడుగు తిన్నకు వచ్చింది, తోకపోయింది, మనిషి అయ్యాడు. మరి మనిషి నెక్స్ట్ టైం అవుతాడు. ఇలా దేనికి పరిష్కారంగా జవాబు చెప్పకుండానే సైన్స్ ఫేమస్ అయిపోయింది. వాళ్ళు మేధావులు, వాళ్ళు మహా చదువుకున్న వాళ్ళు, చదువు సంధ్య లేని మొద్దు వాళ్ళు మాత్రమే దేవుణ్ణి నమ్ముతారు. తెలివైన వాడు ఎవడో దేవుణ్ణి నమ్మడు అంటాడు. మళ్ళాడు ఆడు తెలివైంది, దేనికి సరైన జవాబు ఉండదు, అదే వాడి తెలివి.
ఈ రోజున బైబిల్తో మత గ్రంథం అని, బైబిల్ ఒక విదేశీ గ్రంథం అని, బైబిల్ సంబంధం కాదని, బైబిల్కి మనకు సంబంధం లేదని చాలామంది మాట్లాడుతున్నారు. ఏ దేశమైనా, ఏ మతమైనా, ఏ సైన్స్ అయినా, ఏ శాస్త్రమైనా మానవుడు ఎక్కడి నుండి వచ్చాడో బైబిల్ చెప్పినంత సాధికారికంగా కరెక్ట్గా ఇంకెవడన్నా చెప్పాడేమో మీరు కనుక్కోండి. పోని బైబిల్ గుడ్డిగా నమ్మేమని చెప్పదు. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టమంటుంది బైబిల్. చూడండి 10 రకాలు మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గములు విచారం చేయండి, మీకు మేలు కలుగు మార్గం ఏదో అడిగి తెలుసుకొని నడవండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుద్ది అన్నాడు. గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా వచ్చేయమని చెప్పలేదు దేవుడేమి. మీరు ఎంక్వైరీ చేయండి, కనుక్కోండి. మరి మాస్టర్లేమో కోతులోంచి వచ్చామని చెప్పాడు. మన భారతీయ పెద్దలందరేమో సృష్టికర్తే మానవుని సృష్టించాడు, కాకపోతే 4 వర్ణాలుగా సృష్టించాడు. చాతుర్వర్ణ సమాజాన్ని చేశాడు. బ్రహ్మముఖస్య బ్రాహ్మణ, భుజస్య క్షత్రియ, ఉదరస్య వైశ్య అనే రకంగా చేశాడు. బ్రహ్మదేవుని ముఖములోంచి బ్రాహ్మణుడు వచ్చాడు, భుజముల్లోంచి క్షత్రుడు వచ్చాడు, కడుపులోంచి కోమటివాడు వచ్చాడు, కాలంలోని శూద్ర జాతులు వచ్చారు. మరి అలాగైతే మరి గిరిజనులు ఎలా వచ్చారు? మరి అమెరికా వాడు, ఇంగ్లాండ్ వాడు, జపాన్ వాడు, చైనా వాడు ఆడేలాగా వచ్చాడు అనే ప్రశ్నలు ఉండిపోతున్నాయి. మళ్ళీ జవాబు రాట్లా. సైన్స్ ప్రకారం వెళితే ఆ 2 కోతులకే తోకలు ఎందుకు పోయినాయి, మిగతా కోతులకి ఇప్పటికీ తోకలు ఎందుకు ఉన్నాయి? పోనీ ఈ 2 కోతులకు తోకలు పోయినా, తోకలు లేకపోతే పిల్లలు తోకలు లేకుండానే పుట్టాలా? గుడ్డివాడి గుడ్డి పిల్లలే పుడతారా? గుడ్డివాడి గుడ్డి పిల్లలే పుడతారా? మరి తోకలేని కోతికి జాతి లక్షణం ప్రకారం తోక రావాలి కదా. ఇలా సైన్స్ చెప్పిన దానికి ప్రశ్నలే ఉండిపోతాయి, జవాబు రావట్లేదు. ఇలా మన భారతీయ పెద్ద మనుషులు చెప్పిన దానికి ప్రశ్నలు ఉండిపోతున్న జవాబు రావట్లేదు. కానీ ఒక బైబిల్లో మాత్రం దేవుడు చెప్పింది ఏం చెప్పాడంటే, మానవుడు దేవునిలో నుంచి పుట్టాడు అని చెప్పారు. బైబిల్ ఏం చెప్పిందండి? మానవుడు దేవుడు తన స్వరూపములో, తన పోలికలో మానవుని చేసుకున్నాడు. సేమ్ తాను ఎలా ఉన్నాడో అలాగే మనిషిని చేసుకున్నాడు. అది కూడా నేల మట్టితో ఒక బొమ్మలా తయారు చేశాడు. ఆ మట్టి బొమ్మలోకి తన ఊపిరి ఊదాడు. అంటే శరీరమేమో నేల మట్టి, లోపల ఊపిరేమో దేవుని లోపలి ఆత్మ. కనిపించే ఆకారం మాత్రం దేవుని ఆకారం. ఇది బైబిల్ చెప్పింది మన గురించి. ఏ మతం చెప్పలేదు, ఏ సైన్స్ చెప్పలేదు, ప్రపంచం ఎవడెలా చెప్పలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారు. ఇప్పుడు మీరు అనొచ్చు, సరే ఒక్కొక్కరు ఒకరిని చెప్పారు, బైబిల్ చెప్పిందే కరెక్ట్ అని ఎందుకు నమ్మాలా? అదే కరెక్ట్ అయి ఉండొచ్చు కదా. మీకు బైబిల్ అంటే ఇష్టం కాబట్టి మీకు కరెక్ట్ అనిపిస్తుంది, ఇంకోటి ఇష్టం, అది కరెక్ట్ అనిపిస్తుంది. అసలు దేవుడు లేడనే వాడికి సైన్స్ కరెక్ట్ అనిపిస్తుంది. నేను చెప్తున్నది ఏమిటంటే, కోతిలోంచి మనం వచ్చామనే సైన్స్ చెప్పిన మాస్టర్లు చెప్పిన మాట మీకేమైనా అంగీకారంగా ఉండదా? కోతిలోంచి మనం వచ్చామంటే మన ముత్తాతలు కోతులనే అర్థం. మీకు ఏదైనా కోతి కనపడితే మన తాతయ్య గారని చెప్పి నమస్కారం పెడతావా? అసలు మనకు కరెక్ట్ అవుతుంది. మరి ఎందుకలా చెప్పారు మరి సైన్స్ మాస్టర్లు అందరూ? పోనీ మరి భారతీయ పెద్దలు చెప్పినట్లుగా బ్రహ్మదేవుని ముఖము నుంచి బ్రాహ్మణుడు, భుజాల్లోంచి క్షత్రుడు, కడుపులోంచి కొమటవాడు, కాలంలో నుంచి శూద్రుడు వస్తే మరి మన గిరిజనులందరూ ఎలా వచ్చారు? జపాన్ వాడు, చైనా వాడు, అమెరికా వాడు ఎలా వచ్చాడు? భారతీయుల నుంచే వాళ్ళు పుట్టుకొచ్చారా? మొదటి మనిషి భారతీయుడేనా? వాళ్ళు చెప్పింది కూడా
ప్రశ్నలే పెరుగుతున్నాయి, జవాబు మిగలటం లేదు. కానీ బైబిల్లో చెప్పిన మాట ప్రకారం చూస్తే దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆయనే సృష్టికర్త. ఆయన నేల మంటితోనే, శరీరం మట్టే, అందులో లోపల ప్రవేశించిన దేవుని ఆత్మ. కనబడుతున్న రూపం మాత్రం దేవుడి రూపమే. అంటే దేవుడు ఎలాగే ఉంటాడు, ఈ తలకాయ 2 చేతులు కావాలి, ఎలా ఉంటాడు దేవుడు అని ఈ అవగాహనంతా బైబిల్ కల్పించింది. మీరు కావాలంటే చూడండి, ఒక ₹10 పెట్టుకున్న పాలిథిన్ కవరు, మైకా కవరు, ముచ్చు కవరు మట్టిలో కలవదు. 1000 సంవత్సరాలను బతికే ఉండదు అలాగది. అందుకని పర్యావరణాన్ని కాపాడడానికి ప్లాస్టిక్ కవర్లు మానేయమని ప్రభుత్వం చెబుతుంది. మట్టిలో కలిసిపోయి మట్టికి ఎరువుగా మారగలిగే, పర్యావరణకు ఉపయోగపడగలిగే గుడ్డ, నార, కాగిత సంచులు వాడమని ప్రభుత్వం చెప్తుంది. ఒక ₹10 కవర్ మట్టిలో కలవదు, కానీ ఇంతలో శరీరం చచ్చిపోతే మట్టిలో కలిసిపోద్ది. ఎందుకని? బైబిల్ చెప్తుంది మన్ను అయినది వెనుకటి వల్లే మన్ను అయిపోవును అని. ఇది మన్ను అని నిరూపణ అయిందా లేదా? మానవ శరీరం మట్టి అని సైన్స్ కూడా ఒప్పుకుంటుందిగా. మరి బైబిల్ చెప్పింది ప్రపంచపు మేధావులందరూ అంగీకరించాల్సిన పరిస్థితి ఉందిగా. అలాగే మానవుని ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది అంటాం కదా. ఇంతవరకు డాక్టర్లు కానీ సైంటిస్టులు కానీ చచ్చిపోయిన వాడి ఆత్మ ఎక్కడికి వెళ్తుందో కనిపెట్టగలిగారా? మద్రాసులో గ్యారెంటీగా చచ్చిపోతున్న పేషెంట్ని హాస్పిటల్లో డాక్టర్లందరూ ఒప్పందపడి కుటుంబ సభ్యులు సంతకాలు పెట్టించుకొని చాలా సంవత్సరాల క్రితం ఇంకా గ్యారెంటీగా చచ్చిపోతాడనే చివరి క్షణంలో ఉన్న ముసలైన పేషెంట్ని ఒక అద్దాల పెట్టెలో పెట్టారంట. గాలి బయటికి పోదు, లోపలికి రాదు. అలాంటి పెట్టెలో పెట్టి అంటించేశారు. ఒక 2 నిమిషాలకే ముసలాయన ప్రాణం వదిలేశాడు. ఊపిరాడదు కదండి. ఒక దట్టమైన పొగలాగా బయటకు వస్తున్న వీడియో కెమెరాలన్నీ పెట్టి కూర్చున్నారు. ఆత్మను ఫోటో తీయాలి, ఆత్మను వీడియో తీయాలి, ఇది ఎక్కడికి వెళ్తుందో కనిపెట్టాలని, వెళ్ళకుండా ఆపేయాలని, దాని మీద ప్రయోగాలు చేయాలని. ఓరి నాయన, ఈ డాక్టర్లందరూ ఎన్ని తిప్పలు పడ్డారు. ఆ పొగలాంటి దట్టంగా ఒకటి మనిషిలోంచి బయటకు వచ్చిందట. ఆ గాజు పెట్టెలో తిరుగుతుంది, పెద్ద ప్రేలుడు సంభవించింది. ఈ గాజు పెట్టె ముక్కలైపోయింది. అది ఎడిపోయిందో తెలియదు. 6 డాక్టర్లు పర్యవేక్షణ చేస్తుండే ఆపరేషన్ థియేటర్లో గొంతులో గుచ్చుకొని, గుండెల్లో గుచ్చుకొని, కడుపులో గుచ్చుకొని ఆ విధంగా చచ్చిపోయారు. కెమెరాస్లో రికార్డ్ అయిన దాన్ని బట్టి ఈ సమాచారం ప్రపంచానికి తెలిసింది. ఆత్మ తాను తయ చేస్తున్న దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. బైబిల్లో ఉన్న మాట అక్షరాలు నెరవేరుతుందా లేదా? గుడ్డిగా నమ్మేమని ఎవరికి చెప్పట్ల అవసరం లేదు. ఎందుకు నమ్మాలా? ఎవడో చెప్పిన మాట ఎందుకు నమ్మాలండి? సమస్తమును పరీక్షించమనే బైబిల్ చెప్తుంది. ఈ పుట్టినరోజు సందర్భంగా మనిషి ఎక్కడి నుండి వచ్చాడో అనేది మనకు తెలియాలి. మానవులు పుడుతున్నారు, పోతున్నారు, కాదు, ఎక్కడి నుండి వచ్చాడు, మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు? బైబిల్ అడుగుతుంది, మానవులారా మాకు అది తెలుసు ఇది తెలుసు అంటున్నారు కదా. చంద్రమండలం మీద నీళ్లు ఉన్నాయంటే ఇల్లు కట్టేస్తా ఉన్నారు, అంగారకుడి మీద కాలనీ కడతాం, ఇన్ని తెలిసింది కదా. అసలు నీవు ఎక్కడి నుంచి నీ అడ్రస్ తెలిసిందా? బైబిల్ చెప్తుంది మానవుడు దేవుని వద్ద నుండి వచ్చాడు, దేవుని లోపల నుంచి వచ్చాడు, దేవుని మనసులోంచి వచ్చాడు, దేవుని ఆలోచన నుంచి వచ్చాడు, దేవుని ప్రేమలోంచి వచ్చాడు, దేవుని చేతుల్లో తయారాడు, దేవుని రూపాన్ని పొందుకున్నాడు, దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు, దేవుడి దగ్గరికి వెళ్తాడని బైబిల్ చెప్తుంది. ఇంతకన్నా మెరుగైన సమాచారం ఇంకెక్కడైనా ఉంటే మీరు చూడండి, పోయి ట్రై చేసి చూడండి. మానవుడు దేవుని వద్ద నుండి వచ్చాడు. దేవుడికి కులం ఉంటుందా? దేవుడికి మతం ఉంటుందా? దేవుడు ఎక్కడుంటాడు? అసలు ఈ భూమి మీద ఉన్నాడుగా, మహాకాశాల దగ్గర ఎక్కడో స్వర్గలోకలు ఉంటాడు. అక్కడ కులం ఏంటి, మతం ఏంటి, జాతి ఏంటి, గొడవ ఏంటి? అసలు ఇవన్నీ లోకల్గా మనకి ఎడుతున్నాయి. ఇవన్నీ లెక్క ప్రకారం మనకు కూడా ఉండకూడదు. మాకైతే ఏముండవు. ఈ రోజున భూమి మీద మన భారతదేశంలో, మన 2 తెలుగు రాష్ట్రాలలో ఎన్ని కులాలు ఉన్నాయో మీరు లెక్కెట్టి రాసుకోండి, 100ల కొద్ది. ఇంచుమించు ప్రతి కులం మా ఇంట్లో ఉంది.
మా ఇంట్లో ఈ కులం లేదని చెప్తాను. లేదు, నువ్వు యేసు రక్తం ఇచ్చి. ఎందుకన్ని కులాలు ఉన్నాయి? కులం అనేది మానవుడు కల్పించింది తప్ప దేవుడు పెట్టింది కాదని మేము నమ్ముతున్నాం కనుక. దైవ సేవకులు ఎవరు మంచి బిడ్డలరా, భక్తి గలవారని చెప్తే వాళ్ళని చేసుకున్నాం కనుక. నువ్వు అలిసిపోవటమే. ఏ పేరు చెప్పదు మా బ్యాచ్లో ఉంది, మా ఇంట్లో ఉంది. వీళ్ళు దేవుని నమ్ముకున్నారా లేదా, దేవుడు మార్మన్స్ పొందారు లేరా, బాప్తిసం పొందారు లేదా, అంతవరకే. రెండో ప్రశ్న లేదేక. మా నాన్నగారు ఏమనేవారంటే, చిన్నప్పుడు మేము వారి ప్రసంగాలు వినేవారం. కులం పేరెత్తేవాడు కుక్క, కట్నం పేరెత్తేవాడు కసాయి అనేవాడు. ఆయన డైలాగ్ అది పర్మనెంట్గా. ప్రసంగం చేయమంటే చాలు, ఎక్కడైనా సందర్భం వస్తే కులం పేరెత్తేవాడు కుక్క, కట్నం పేరెత్తేవాడు కసాయి. ఇది పర్మనెంట్ డైలాగ్, ఇంక తిరుగులేదు. కొన్ని వందల కుటుంబాలు విగ్రహారాధన, అన్య కుటుంబాలు రక్షించబడ్డ వాళ్ళు మళ్ళీ కులం మతం పేరు ఎత్తితే మళ్ళీ రేవే యేసు రక్తం వేచే. మనమంతా ఒకటే, మనుషులంతా ఒకటే. ఒక దేవుడు సృష్టించాడు. ఒక తల్లి ఒక తండ్రి కడుపులోంచి వచ్చారు. ఒక తండ్రి వలన ఒక తల్లికి పుట్టిన వారికి 4 కులాలు ఎందుకు వస్తాయి? 4 పిల్లలు పుడితే 4 కులాలు, 10 మంది పుడితే 10 కులాలు ఉంటాయండి. అంతా ఒకటే కదా. కుల వ్యవస్థను బైబిల్ ఒప్పుకోదు. మత పిచ్చిని బైబిల్ ఒప్పుకోదు. ధనాపేక్ష వద్దని బైబిల్ చెప్తుంది. దేశానికి ఒక స్వర్గం ఉంటుందా అండి? మాట్లాడరే. దేశానికి ఒక నరకం ఉంటుందా? అమెరికా వాడికి కొంచెం కాస్ట్లీ స్వర్గం ఉంటుందా? ఆఫ్రికా వాడికి పేదరికం స్వర్గం ఉంటుందా? ఎవడ బుద్ధి లేని మాటలు. అంటే ఎవడైనా వెళ్తే ఆ స్వర్గానికి వెళ్ళాలి, మిస్ అయితే ఒక నరకానికి వెళ్ళాలి. ఒరే వాడు తోలు తెల్లగా ఉంటుంది, కొంచెం నరకంలో ఎక్కువసేపు బాకండి అంటాడు ఎవడన్నా. నరకంలో పడితే అంతే. ఇక ఈ రెండే బైబిల్ అడుగుతూ, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, నీకు అర్థమైందా? దేవుడి దగ్గర నుండి వచ్చావు. మరి ఎక్కడికి వెళ్ళాలా? అయితే స్వర్గానికి, లేకపోతే మూడో దారి లేదు. మూడో దారి లేదు. నేను ఎక్కడికి రానులే, ఇంటికాడ ఉంటా అంట అవదో. మైకేల్ జాక్సన్ అంట, నేను ఖచ్చితంగా 100 సంవత్సరాలు బతుకుతానని సవాల్ చేసి చెప్పేవాడంట. తనకు ఎలాంటి అనారోగ్యం కాకుండా ఎప్పుడూ 10 మంది చాలా అత్యున్నతమైన డాక్టర్లని లక్షల రూపాయల జీతాలు ఇచ్చి 24/7 తన పక్కన పెట్టుకున్నాడు చుట్టూ. ఏ దేశం వెళ్ళినా 10 మంది డాక్టర్లు వెళ్ళాలి. స్టేజ్ మీద డ్యాన్స్ కడితేనే 10 మంది ఉండాలి. అడిగే చిన్న సెవెంటెడతలు వచ్చేస్తారు. సరిగ్గా 50 సంవత్సరాలు చచ్చిపోయాడు. జీవ మరణములు ఎవడి చేతిలో లేవు. జీవితం ఎందుకు విలువైంది, జీవితం ఎందుకు గొప్పది అంటే ఎవడికి నచ్చినట్టుగా వాడు దాన్ని పొడిగించుకోలేడు. ఎవడికి నచ్చినట్టుగా దాన్ని మార్చేయలేడు. జీవితం ఒక్కటే, ఎవడి చేతిలో ఉండదు అది. జీవితం అనే రైలులో నువ్వు ఒక ప్రయాణికుడివే. నువ్వే రైలు కాదు, నువ్వు ప్రయాణికుడు మాత్రమే. బైబిల్ ఏం చెప్తుందో, నువ్వు ఎక్కడి నుండి వచ్చావంటే కోతులోంచి రాలేదు, జబ్బల్లో నుంచి రాలేదు. నువ్వు మరి ఎక్కడి నుంచి నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? దేవుని చేతుల్లోంచి వచ్చావు, దేవుని ప్రేమలోంచి వచ్చావు, దేవుని సంకల్పం నుంచి వచ్చావు, దేవుడి మనస్సులోంచి వచ్చావు. దేవుడు తన స్వరూపంలో పోలికలను తయారు చేసుకున్నాడు. దేవుడు తయారు చేస్తే వచ్చావు నువ్వు. దేవుడు తయారు చేస్తే వచ్చావు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? చాలామంది దేవుళ్ళలోకి వెళ్ళిపోతారు, దేవుళ్ళలోకి కలిసిపోతారు, దేవుళ్ళు ఐక్యమైపోతారు. అలాగవ్వదు. దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు దేవుడు డిసైడ్ చేస్తాడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో. స్వర్గానికి పనికొచ్చే రకమా, నరకానికి వెళ్ళవలసిన క్యాండిడేట్వా? మనమే ఎవరిని పెడితే అని మన ఇంట్లోకి రానేమో. అది ఎవడైతే ఆగుతాం గుమ్మం కాడకి బాబు, ఎవరు బాబు నువ్వు ఏం కావాలో అడుగుతావు. దేవుడింట్లోకి స్వర్గంలోకి ఎవడు పడతాడగా? ఎలా వెళ్ళిపోతాడు లోపల పడి? ఒక ముఖ్యమంత్రి కార్యంలోకి వెళ్ళిపోగలం మనం.
సో దేవుడు అంగీకరిస్తేనే వెళ్ళగలం, దేవుడు చేర్చుకుంటేనే వెళ్ళగలం. కానీ ఈరోజు రెండు ప్రశ్నలు. మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీకు వేరే అడ్రస్ ఏమైనా ఉందా? ఫలానా దగ్గర నుంచి వచ్చామని. ఏ దేశమైనా, ఏ జాతి అయినా, ఏ మాట మాట్లాడేవాడైనా, ఏ మతంలో ఉన్నాడైనా దేవుడు సృష్టిస్తే వచ్చినోడే, దేవుడి చేతుల్లోంచి వచ్చినోడే, దేవుని ప్రేమలోంచి వచ్చినోడే, దేవుని స్వరూపం కలిగిన వాడే, దేవుని పోలి కలిగిన వాడే, దేవుని ఆత్మ లోపట ఉంది ఎవరికైనా. అవునరా కాదంటారా? సరే ఉంది. ఇప్పుడు మరి ఎక్కడికి వెళ్ళాలి? మరి గతంలో ఒకసారి వచ్చినా కృపవరంగా ఎక్కేసాడు అక్కడికి. మళ్ళీ వాళ్ళు రావాలంటే పిల్లడు రోడ్డు మీకు వస్తే కానీ నాకు అర్థం అవ్వలేదు రూటు. ఒకసారి వచ్చిన రూటే. ఇప్పుడు ఈ పాస్టర్ గారు చిన్న పిల్లడు ఉన్నప్పుడు కూడా వచ్చాను నేను. అప్పుడు కొత్తగా తబల కొట్టేవాడు. అప్పటికి ఇంకా తబల కూడా ఇంకా బాగా నేర్చుకోలేదు, కొత్త అప్పుడప్పుడే. ఏమన్నా తప్పు కానీ పడిందో ఇలా చూశాను భయపడిపోయాడు. అమ్మ బాబోయ్ చూసేస్తున్నాడు నా ఇంకని. ఇప్పుడు కీబోర్డ్ ఏ క్లాస్కి వాయించేస్తున్నాడు. పాస్టర్ గారు అయిపోయాడు. దేవుని స్తోత్రం. కృపవరాన్ని మర్చిపోవడం కదా వేరే విషయం. పెద్ద పాస్టర్ గారులు అయిపోయారండి బాబు. ఇదివరకు ఎక్కడికంటే అక్కడ పట్టేసుకుని ఏడ్చేసేవాడు. అన్నయ్య లేవు. మీరు అడుగు పెట్టాకే దేవుడు ఆశీర్వదించాడు, మీరు వచ్చాకనే దేవుడు దీవించాడు, మీరు కన్నీరు కార్చారని, మీరు ప్రార్థన చేశారని, ఆ తర్వాత దేవుడు మమ్మల్ని ఇంత ఆశీర్వదించాడు అంటాడు. అడ్రస్ లేడు వేసి రక్తం ఇచ్చి. మనుషులు ఎవరైనా తినండి బాబు. దేవుడు ప్రేమ ఒకటే, మార్పు లేని ప్రేమ. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రాజబాబయ్య గారు పాడారుగా, మరువచాలని ప్రేమ, మారని యేసు ప్రేమ. ఏమే హల్లెలూయా. అందుచేత మనం ఏంటంటే, సరే ఎక్కడి నుండి వచ్చామో అడ్రస్ తెలిసిపోతే ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం. యవనస్తులు యవన వయసు వచ్చేసరికి ఏమంటారు? నా ఇష్టం, ప్రతిదాన్ని నా ఇష్టం. ఈ డ్రెస్ కొంత నాకు ఇష్టం లేదు, ఈ అన్న ఈ కూర నాకు ఇష్టం లేదు, ఎందుకు ఎక్కడికి వెళ్ళావు? నా ఇష్టం. ఎవరితో మాట్లాడుతున్నా అంతా నా ఇష్టమే. ఎవరు మీ ఇష్టం మండిపోను. కన్నా తల్లిదండ్రులు కూడా ఒక మాట అడగటం లేదండి పిల్లల్ని. నా ఇష్టం, నాకు ఇష్టం లేదు. ఈ నా ఇష్టం అనేది అంటే డేంజర్ తెలుసా? బైబిల్లో ఒక ధనవంతుడు చర్చికి వెళ్ళేవాడు అంటే నరకానికి వెళ్ళిపోయాడు. చర్చికి వచ్చినంత మాత్రం ఎవడ స్వర్గానికి వెళ్ళడం, పరలోకానికి వెళ్ళడం, ఎదవేసాలు ఎత్తే అన్ని తీసుకెళ్ళి అందులో పడేస్తాడు. ఆదివారం చర్చికి వస్తే ఎర్ర బస్సులు ఖర్చు వేసుకున్నట్ట సీటు అలాగవదు. వాడు వెళ్ళిపోయాడు నరకానికి. నేను చర్చికి వచ్చేవారు కదా, సందా వేసేవారు కదా, నన్ను పడేసేవాడు నరకంలో అన్నాడు అంటాడు. ఆడికి ఆ ఇన్ఛార్జి అబ్బరం గారు చెప్పారంట, రే నీ జీవిత కాలం ముందు నీకు ఇష్టమైనట్లు బ్రతికావు కనుక ఇప్పుడు యాతన పట్టమే, మార్పు లేదు పోరా అన్నాడట. నా జీవితం నా ఇష్టం అన్న వాళ్ళందరూ నరకమే. నా జీవితం నా ఇష్టం కాదు, నన్ను సృష్టించినోడు ఒకడు, నాకు జీవితం ఇచ్చినోడు ఉన్నాడు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు, నా ఇష్టానుసారంగా చేయకూడదు, దేవునికి భయపడాలి, దేవుని మాట వినాలి, అమ్మా నాన్నలకి విధేయతగా ఉండాలి అని ఎవడు కుదురుకుంటాడు ఆడొస్తాడు అక్కడికి. అది మాది చర్చేనండి, మాది పేర్తనండి, మేము సందాలు ఇచ్చామండి, ఎవడు వెళ్ళడం స్వర్గానికి, అంత ఎట్టకారం కాదు. దాన్నే గురించే ఇప్పుడు రోజు మనం మాట్లాడుతున్నాం. ఏమిటది? ఎక్కడి నుండి వచ్చావు? పోనీ నీకు తెలియాలి, పోనీ చెప్పాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఈ ఆగరమ్మా బయలుదేరి ఎడారిలోకి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తున్నావు బిడ్డ అంటే, నేను ఎక్కడన్నా కష్టం చేసుకుని పోతాను, ఈ కొంపలో పట్టుకున్నా బాబోయ్ అని సీరియస్గా రోడ్డు ఎక్కేసి. ఎక్కడికి వెళ్తావు నువ్వు? చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? స్వర్గానికా నరకానికా?
అంటలేదు మీరు? స్వర్గానికా నరకానికా? ఏదన్నా పర్లేదా? స్వర్గమే కదా. నరకం అంటే ఏంటండి? అగ్ని ఆరదు, పురుగు చాలదని బైబిల్లో ఉంది. కాలికింత నిప్పురం అంటుకుంటే తట్టుకోగలవా? మళ్ళీ పెద్ద పెద్ద అగ్నికి అంత కావాలండే గుండములో పడేస్తే ఇటు ఆత్మ శరీరం అయితే పోతుంది, ఆత్మకేమో సావు రాదు. అటేమో అగ్గి ఆరదు. ఇక బాధ ఎట్టుంటుందో వర్ణించలేము. దాని పేరే కదా నరకం అంటే. ఆ ఘోర నరకములో పడకుండా ఉండాలంటే స్వర్గానికి వెళ్ళే దారి తెలియాలి అనండి. అది అడిగాడు. మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలిసిపోని గుడ్డి దిశలో పట్టుగా పొలోమ వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తున్నారా? ఏది దారేది? ఎటు పోతున్నారు మీరు? ఆ దారి తెలియాలి. ఆమేన్. యోహాను సువార్త 14:2-3 నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను, మీకు అక్కడ నివాసాలు కడతాను, మీరు నా వెనకాల వచ్చేయండి, నేను వెళ్ళుచున్న మార్గం మీకు తెలియను కదా అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువారు ఏమన్నారండి? నేను తండ్రి వద్దకు వెళ్ళే మార్గం మీకు తెలియను కదా. చెప్పండి, మీరు ఏం చెప్తారు? తండ్రి వద్దకు వెళ్ళే మార్గం తెలిసిందా? నేను గంటలు మీకు చెప్పాలి, అలా గోల చేయాలని కాదు. సింపుల్. చిన్న పుట్టినరోజు కనుక మనం ఎక్కడి నుంచి వస్తున్నాం, ఎక్కడ పోతున్నాం చిన్న మాట చెప్తున్నాను అంతే. మీకు విస్తారంగా వినాలంటే మా వాళ్ళతో పాటు ఆటోలు తెచ్చుకొచ్చేయండి. మా కుమారం ఎక్కేస్తుంది కదా మా వాడు ఆటో. ఇప్పుడు అలాగే ఎక్కేయండి, అందరూ వచ్చేసేయండి. దేవుని స్తోత్రం. మాకు పని ఏమి లేదు, ఈ ముక్క చెప్పటమే. నీకు అర్థమైందా? ఈ కూటంలో అంతకన్నా ఎక్కువ చెప్ప. సింపుల్. మా వాడు కష్టపడి వంటలు చేస్తున్నాడు, భోంచేసి వెళ్ళిపోవడమే. మరి పావు గంటలు అయిపోయేది, మా వాడికి ఉండేది లేదో కనబడతలేదు, ఆలు మొగలు ఇద్దరునే. ప్రార్థన రారా మీ వాళ్ళు? ఇవాళ సెలవు పెట్టేశారా? ప్రార్థన రారా? మరి అయిపోయింది. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా వెళ్ళాలి? యేసుప్రభు అంటారు, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను రా బాబు, వెనక వెళ్ళబడి వచ్చాను అన్నాడు. ఆ రూట్ నీకు దొరికిందా? చర్చికి వెళ్తున్నాను అంటున్నావుగా, ప్రార్థన చేస్తున్నాను అంటున్నావుగా, బైబిల్ తెలుసు అంటున్నావుగా. యేసు ప్రభు తండ్రి వద్దకు వెళ్ళిన దారి నీకు తెలుసా? పేతురు మొదటి పత్రిక 2:21 పేతురు మొదటి పత్రిక 2:21. అది ఎక్కడ ఉంది నాన్న? అది లేదు కదా. ఆగండి. యేసు ప్రభువు గొప్ప మాదిరికరమైన జీవితం జీవించారు కదా. బతితే అలా బతకలరా బాబు అనిపించేలా జీవించాడు కదా. ఎందుకు జీవించాడయ్యా అని అడిగితేనట, మనకు అడుగు జాడలు ఉంచడానికి. అంటే తన అడుగు జాడల్లో, ఆ అడుగుల్లో మనం కూడా అడుగులు వేసుకుంటా వెళ్ళిపోవాలి. ఎందుకు నడవాలి? ఆయన ఏ తండ్రి దగ్గరికి వెళ్ళాడో, ఏ పరమ తండ్రి దగ్గరికి వెళ్ళాడో, ఏ స్వర్గలోకానికి వెళ్ళాడో, మనం కూడా అక్కడికి వెళ్ళాలంటే ఆ అడుగుల్లో, ఆ ముద్రల్లో అలాగ అడుగులు వేసుకెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం కలుగునగా. చర్చికి వస్తే సరిపోద్దా? ప్రభు నమ్మితే సరిపోద్దా? సందాలు ఎత్తే సరిపోతుందా? ఏం చేయాలంట? ఆ అడుగు జడలో నువ్వు ఎవరు అడుగులో నడుస్తున్నావు? తాగుబోతులు అడుగులా, తిరుగుబోతులు అడుగులా, కొలపోలు అడుగులా, మతములు అడుగులా, చుట్టాలు అడుగులా, మేనమామ, బాబాయ, ఎవరు అడుగులు అడిగేస్తున్నావు? కొంతమంది అండి సినిమా వాళ్ళు ఏం చేస్తే చేస్తారండి. ఉన్నాయి ఎక్కడికక్కడ చిరిగిపోయిన ప్యాంట్ వేసుకొచ్చాడు ఒకడు. ఎక్కడ పడితే అక్కడ చిరిగిపోయింది. మనమైతే సిగ్గుపడిపోతాం, బాబు చిరిగిపోయిన బెడ్ అలాగ వేసుకుంటాం. ఆడు వేసేసుకున్నాడు.
యవనస్తుడు కదా, పరుగు పోతుంది, అందరూ చూసి నవ్వుతున్నారు అని అందరూ కళ్ళు మూసుకున్నప్పుడు సోట తీసుకెళ్ళి ఆడికి 2000 రూపాయలు ఇచ్చి ఒక మంచి ప్యాంటు కొనుక్కోరా అన్నాను నేను. ఆడేమన్నాడు తెలుసా? ఈ ప్యాంట్ అని తెలుసా అన్నాడు. ఎంత అన్నాడు? 3000 అన్నాడు. నేను 2000 ఇచ్చి మంచి ప్యాంటు కొనుక్కోరు అంటే ఆడు చిరిగిపోయిన ప్యాంటు చూపించేది 3000 అన్నాడు. ఎరా 10 రూపాయలు ఇచ్చి పుచ్చొంకాయలు కొనుక్కోం కదా, నువ్వు ఎలాగరా చిరిగిపోయిన ప్యాంటు 3000 ఇచ్చి కొనుక్కున్నావు అని అడిగితే, ఫ్యాషన్ ఇది, లేటెస్ట్, అలాంటి సినిమాలో హీరో వేసుకున్నాడు. ఎవడ్రా హీరో? హీరో ఎవరు తెలుసా? దేవుడే హీరో. ఈ పాపిష్టి లోకంలో కూడా పాపము చేయకుండా బతికినోడు హీరో, పాపుల కోసం ప్రాణం పెట్టినోడు హీరో, సావునే చంపి తిరిగి లేచినోడు హీరో. అయితే గీతే మన అమ్మ నాన్న మనకి హీరో. ఎవరు పడతాడు హీరో? ఎందుకు అవుతాడు? ఆయన డ్యాన్స్ బాగా చేశాడు, డబ్బులు ఇచ్చేసాడు. అది ప్యాంట్ వేసుకున్నాడు అంటే ఆ ప్యాంట్ కూడా డబ్బులు ఇస్తేనే వేసుకుంటాడు, లేదా నచ్చిన ప్యాంట్ వేసుకుంటాడు. నువ్వు అంత పెద్దోడివి కదా, చిరిగిపోయిన ప్యాంట్ వేసుకున్నావు ఏంటంటే, మరి ఆ ప్యాంట్ వేసుకుంటే 1 కోటి రూపాయలు ఇచ్చారా? టోపీ పెట్టుకుంటే టోపీ కంపెనీ వాడు డబ్బులు ఇస్తున్నాడు. ఓ చాక్లెట్ తింటే చాక్లెట్ కంపెనీ వాడు డబ్బులు ఇస్తున్నాడు. ఒక వాటర్ బాటిల్ నీళ్ళు తాగితే వాటర్ బాటిల్ కంపెనీ వాడు డబ్బులు ఇస్తే చేస్తున్నారు. వాళ్ళు హీరోలా? డబ్బులు ఇచ్చి ఏం చేయమంటే చేసేవాళ్ళు హీరోలా? మన హీరో ఎవరు తెలుసా? అయితే దేవుడు హీరో, లేకపోతే అమ్మ బాబు హీరో. ఎవడు పడతాడు హీరో కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుప్రభువు ఏమన్నారు? నేను మీ ముందు నడిచాను, నా అడుగుల్లో అడుగులు వేసుకుంటూ వచ్చేయంటారు, తిన్నగా తండ్రి దగ్గరికి వచ్చేస్తారు అన్నాడు. ఆయన ఎలా బ్రతికాడట? ఆయన మీకు మాదిరి ఉంచిపోయాను, అడుగు జాడల్లో నడుచుటకు మాదిరి ఉంచి వెళ్ళాడట. ఏంటా మాదిరి? చదవన్నానా? నెంబర్ 1 మాదిరి అని తెలుసా? యేసయ్య మాదిరి, ఆయన పాపము చేయలేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పాయింట్ ఏంటంటారా? పుట్టినరోజు కానీ ఎక్కడ పెడితే అక్కడ బిల్ల బొమ్మలు పెట్టేశాడు, మనోడు బుడకలు కట్టేశాడు కదా. ఈ సందర్భంగా మనం అనుకుంటున్నాం ఏమని? అసలు మనం ఎక్కడి నుండి వచ్చాం, ఎక్కడికి వెళ్తాం? మానవుడు అన్నవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? కోతులోంచి కాదు, మరో విధంగా కాదు. దేవుళ్ళ నుంచి వచ్చాం, దేవుని ప్రేమ నుంచి వచ్చాం, దేవుడి చేతుల నుంచి వచ్చాం, దేవుడు తయారు చేస్తే వచ్చాం, దేవుడి మనసులోంచి వచ్చాం, దేవుడి ప్రేమలోంచి వచ్చాం. దేవుని ఆత్మ మన లోపల, దేవుని పోలికే, దేవుని స్వరూపం ఉంది. మన దగ్గరికి పోతే కూడా అక్కడికే పోవాలి. ఇంతవరకు ఓకే కదా? తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే రూట్ ఏది? ఏ బస్సు ఎక్కి వెళ్తాం? 2 కర్రలనిచ్చెనేసి పైకి నడవవే చెల్లెలా అన్నాడు. ఎక్కడికి వెళ్తాకి? బ్రహ్మపట్నము పోదామా అంటే, చెన్నపట్నం అంటే తెలుసు, బ్రహ్మపట్నం ఎక్కడుంది మరి? భూమి నుంచి 2 కర్రలు ఇచ్చినేసుకొని ఎక్కేరే పైకి వచ్చేస్తాం అన్నాడు. అంత ఇచ్చిన ఎక్కడ దొరుకుతుంది? కొత్త వాళ్ళ సంత ఇవ్వాలి కదా, దొరుకుతుందా? మంగళవారం సంతలో. దానికి యేసుప్రభువు చెప్పారు, నానా నిచ్చెన నేనేరా, ఆ నిత్యం దొరకాలంటే, ఆ మెట్లు దొరకాలంటే నా అడుగు జాడలో నడిచేయండి. దేవుడు అన్నవాడు స్వర్గంలో కూర్చొని చెప్తాడు కబుర్లు, పాపం చేయకూడదా, ఇది చూడకూడదు, ఇది ఇక్కడ ఉంటే తెలుస్తుంది బాధ. ఆయనకి అక్కడ సినిమాలు ఉండదు, మందు షాప్ ఉండదు, అక్కడ కుదరకుండా ఇక్కడ అన్నీ ఉంటాయి, శోధన వచ్చేస్తుంది పక్కన ఉంటేని అంటాడు ఒకడు. కానీ బైబిల్ ఏమంటుంది తెలుసా? ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు, పాప శరీరాకం ధరించాడు, మనల మనుషులో నివసించాడు, 33 సంవత్సరాలు బతికాడు, ఎక్కడ చిన్న పొరపాటు లేకుండా బతికాడు. అబ్బా ఎలా బతికాడబ్బా? అడుగు జాడలు ఉంచాడు, అందులో నడిచేత్తు నువ్వు కూడా వచ్చేస్తావు. ఏంటి అడుగు జాడలో? 1 పాపము చేయలేదు. ఆమేనండి. అంటే యేసయ్య మార్గం ఏంటి తెలుసా? యేసయ్య తండ్రి దగ్గరికి వెళ్ళిన మార్గం ఏంటి తెలుసా? మన కొరకు ఉంచిన అడుగు జాడలో మనము నడుచుకోవలసిన మార్గం ఏంటి తెలుసా? పాపము చెయ్యని, అనగా పరిశుద్ధత. అనండి. ఈ ప్రపంచంలో మానవుల్లో, దేవుళ్ళు అనుకున్న వారిలో, రాజుల్లో, చక్రవర్తుల్లో నేను పరిశుద్ధుడును అని ఎవడైనా చెప్పాడు? ఎక్కడైనా ఫలానా వారికి కాదు అని మనం అంటాం ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఎవరని చెప్పారా?
వాళ్ళు ఎవరు కాదు, ఈయన ఒక్కడే అంట. చిచ్చి, మనమెవరు అంటకి? ఇంకెవరన్నా చెప్పారా నేను పరిశుద్ధుని? యేసుప్రభు అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా నిరూపించగలడా? ఎవడైనా చూపిస్తాడా? స్థాపిస్తాడా? ఏ ఒక్కడు మాట్లాడలేకపోయాడు. కాబట్టి యేసయ్య మార్గం ఏంటంటే పరిశుద్ధ మార్గం. అనండి, అనండి. అంటే ఏంటి? యేసయ్య భూమి మీద నుంచి శరీరము నుండి స్వర్గలోకానికి, పరమ తండ్రి దగ్గరికి, సృష్టికర్త అయిన తండ్రి దగ్గరికి వెళ్ళిన మార్గం ఏంటి? పరిశుద్ధ మార్గం. నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, ఆ దారి మీకు తెలుసు కదా, వచ్చేయండి అన్నాడు. ఏంటి ఆ దారి? పరిశుద్ధమైన దారి. అనండి, హల్లెలూయా, హల్లెలూయా. ఏంట దారి? పరిశుద్ధమైన మార్గం అట. రెండవ మాట, ఆయన నోట ఏ కపటమో, అంటే సత్యము, అబద్ధం ఉండదు, మోసం ఉండదు, కపటం ఉండదు. గబుక్కుని నాలుగు గరిచేటి అలా కదలండి అని మాట చిచ్చి. ఒకటి పాపము లేనిది, పరిశుద్ధమైనది. రెండవ అడుగు కపటం ఉండదు, సత్యం, యథార్థత. కడుపులో ఒకటి పెట్టుకొని లోపల, బాబు ఇప్పుడు వచ్చాడు ఎందుకు బాబు, పేనం తీసేస్తాకి, మళ్ళీ వచ్చాడు, మొన్నే వచ్చాడు కదా, బాగానే చూసాం కదా, మళ్ళీ వచ్చేసాడు బాబోయ్ అని లోపల కడుపు మడిపోయి పళ్ళు పట్ట కొరికేసి గారి దగ్గరికి వచ్చాక మీరు రావటం చాలా సంతోషం, రండి. కడుపులో మట్టుకి మళ్ళీ వచ్చాడు, సిగ్గులేకపోవచ్చని తయారుగుండి పెడతాను, 10 సార్లు వస్తారా, సిగ్గు ఉండాలి కదా అని లోపల. పైకి మాత్రం లేదండి మీరు రావటం సంతోషం. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది ఏమలేదండి, అయిపోయి మీరు రావటం ఎంతో సంతోషం అండి. కారు కొనుక్కున్నారా, చాలా సంతోషం. లోపలికి మాత్రం ఎక్కడ భూమి మీద అవుతలేదు, వీడు రోజు రోజుకి చిల్లరగిపోతున్నాడు. యేసు ప్రభు మాటలు ఇప్పుడు అలా లేదటండి. కపటం లేదు, లోపలోటి పైకి కొట్టాల లేదు, చిచ్చి. ఒక నతానియేలు అనే ఇశ్రాయేలుని చూసి నీలో కపటం లేదు, నువ్వు శబాష్ అని చెప్పాడు దేవుడు. అందరూ పాపి అని చెప్తున్నటువంటి జక్కయ్యని చూసి, అతను మారు మనసును చూసి, ఇతడు కూడా అబ్రహాము కుమారుడు అని చెప్పాడు. చేసిన పాప సిగ్గుతో పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న బిడ్డను చూసి, నేను కూడా శిక్ష విధించను, వెళ్ళిపోమా, బతుకు మంచి బతుకని చెప్పాడు. ఆయన కపటము లేకుండా యథార్థంగా మాట్లాడిన దేవుడు. ఒకటి పాపము లేని పరిశుద్ధుడు, కపటము లేని యథార్థవంతుడు. దూషింపబడి కూడా బదులు దూషించలేదు. నువ్వు దొంగ, నీ తాత దొంగ, ఎలా చెలరైపోయే మనుషులు ఉంటారు భూమి మీద. యేసు ప్రభువుని నేలాపనిందలు మోపి భయంకరంగా దూషిస్తానట. ఎంత దూషించినా బదులు దూషించలేదు. దాన్ని ఏమంటారో తెలుసా? సహనము. అనండి. మొదటిది ఏంటండి? పరిశుద్ధత. రెండోది ఏంటండి? యథార్థత. మూడోది ఏంటండి? సహనం. దూషించబడి బదులు దూషించలేదు. నాలుగవది శ్రమ పెట్టబడి బెదిరించలేదు. శ్రమ పెట్టబడి బెదిరించలేదు. అదే మనకి ఎమ్మెల్యే గారు తెలుసు, ఎంపీ గారు తెలుసు, కలెక్టర్ గారు తెలుసు, ఎస్పీ గారు తెలుసు. పక్కింటోడు అడవుడు చేస్తాడు, ఏమంటారు? ఎస్ఐ గారితో చెప్పి నీ సంగతి చూపించేత, ఎమ్మెల్యే గారితో మాట్లాడుతున్న నీ సంగతి ఏంటో. బెదిరించే ఛాన్స్ వస్తే ఊరుకుంటామేంటి? ఎమ్మెల్యే గారిని బాగా క్లోజు, ఎస్ఐ గారు మా బంధు, ఈ సంగతి చెప్పేస్తాను. మనకి పైన ఎవడైనా కాస్త పెద్దోడితో పరిచయం ఉంటే ఆగుతామంటారా భూమి మీద? అసలు వదిలిపెట్టే ఛాన్స్ లేదు. బైబిల్ చెప్తున్న ఉపదేశం ఏంటి తెలుసా? ఆయన బెదిరించలేదు. దాని అర్థం ఏంటి తెలుసా? ప్రేమ. ఒకటి పరిశుద్ధత, రెండు
యథార్థత 3, సహనం 4, ప్రేమ 5వది చివరిది న్యాయముగా తీర్పు తీర్చు తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడంట. ఆమేన్. అది దైవుని చిత్తానికి అప్పగించుకోవడం. అనండి, దేవుని చిత్తానికి. దేవుడు ఉన్నాడు, ఆయన చిత్తం మన మధ్యలో ఎందుకు, ఆయన ఏం చేస్తాడు, ఆయన ఇష్టం అని దేవుని చిత్తానికి అప్పగించుకున్న వాక్యం తేటగా కనబడుతూ ఉంది. ఇప్పుడు మీరు గమనించవలసిన ఒక మాట చెప్తాను. దేవుడు మన కొరకు ఉంచిన అడుగుజాడలు అనండి. ఎందుకు అడుగుజాడలు అవి? స్వర్గానికి వెళ్ళడానికి. నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, ఆ దారి మీకు తెలుసు కదా, అడుగుజాడలు ఉన్నాయి కదా, జాగ్రత్తగా వచ్చేయండి బాబు అన్నాడు. ఈ భూమి మీద ఏదో సుఖ పెడతాకి, భూమి మీద ఏదో కొన్ని మాటలు చెప్తానికి రాలేదు యేసు ప్రభు. మట్టి మనిషి మహిమ లోకానికి వెళ్ళే దారి చూపడానికి వచ్చాడు. ఆ దారి ఏంటంట? 1 పరిశుద్ధత, 2 యథార్థత, 3 సహనము, 4 ప్రేమ, 5 దైవ చిత్తానికి అప్పగించుకోవటం. ఈ మార్గములో నడిస్తే ఎవరైనా స్వర్గానికి వెళ్తారు, తండ్రి దగ్గరికి వెళ్తారు. స్వయంగా యేసు ప్రభువారు ఆ రూట్లో వెళ్ళారు. ఇది బాబు మార్గం, మీకు తెలుసు కదా, వెనకాల వచ్చేయండి అన్నాడు. కనుక మేము కులం మారిపోండి, మతం మారిపోండి, పేర్లు మార్చుకోండి ఇవన్నీ చెప్పట్లేదు. మీ దారి మార్చుకోండి అని చెప్తున్నాం, మీ మార్గం మార్చుకోండి చెప్తున్నాం. మీరు వెళుతున్న త్రోవ బాగానే కనపడుతుంది, కానీ అది మరణానికి తీసుకెళ్తే వద్దు. స్వయంగా సాక్షాత్తు మహాదేవుడు, మహోన్నతుడైన మన యేసు ప్రభువారు శరీరధారిగా భూమి మీదకి వచ్చి నడిచిన దారిని మీరు తెలుసుకోండి, ఆ దారిలో నడవండి, ఆయన వెళ్ళిన స్వర్గానికి వెళ్తారు. మనం ఎక్కడి నుండి వచ్చాం? దేవుని వద్ద నుండి వచ్చాం. ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి దగ్గర వెళ్ళాలి. వెళ్ళాలంటే ఏ రూట్లో వెళ్ళాలి? పరిశుద్ధ మార్గములో, యథార్థమైన మార్గములో, సహన మార్గములో, ప్రేమ మార్గములో, దైవ చిత్తానికి అప్పగించుకు మార్గంలో మీరందరూ రావాలని, దేవుని ప్రేమను బట్టి దేవుని సేవకుడిగా ఈ సువార్త మీకు ప్రకటిస్తున్నాను. నమ్మితే మీరు మహిమను చూస్తారు, నమ్మితే మీరు రక్షించబడతారు. నమ్మండి, రక్షింపబడండి, మహిమలోకి వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోండి. ప్రభు ఈ వాక్యం ద్వారా మనందరినీ దీవించాలని, అందరూ వాక్యములో ఫలింప చేయాలని, వాక్యం ఫలించినట్లుగా మనందరం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోవాలి అందరూ కూడా. ఎవరి మట్టుకలు మనసులో ప్రార్థన చేసుకోండి. ప్రభువా, మేము నీ దగ్గర నుంచి వచ్చాం, మళ్ళీ నీ దగ్గరికి వెళ్ళాలి, నీ దగ్గర రావాలంటే దాని రూట్ ఏంటో మాకు చెప్పావు. మాతో మాట్లాడయ్యా, మాకు మార్గం కనపరిచావు, దారి తెలియజేసావు. మేము ఆ రూట్లోనే నీ దగ్గర రావాలి. తీర్మానం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.